హలో గాయ్స్, టుడే కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చూడండి, ముందు కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. అది బాగా ఫ్రై అయిన తర్వాత కాకరకాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా పీసెస్గా కట్ చేసుకుని అవి కూడా వేసేసుకొని అవి బాగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఆ సాల్ట్ వేసుకుంటే కాకరకాయలు త్వరగా మగ్గుతాయి. కాకరకాయలు బాగా రోస్ట్ అవ్వాలి. కాకరకాయలు బాగా రోస్ట్ అవ్వాలన్నమాట. బాగా రోస్ట్ అవుతేనే టేస్ట్ బాగుంటుంది, లేదంటే చేదు వచ్చేస్తుంది. బాగా ఏగాలన్నమాట, ఫ్రై అవ్వాలి. అలాగే కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒక మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ అలా వదిలేస్తే బాగా మగ్గుతుంది. అంటే కాకరకాయ ఎంత బాగా ఉడికితే చేదు అసలు ఉండదు అనమాట. బాగా మగ్గిన తర్వాత లాస్ట్లో మీకు ఒక 2 ఎగ్స్ వేసుకోవాలన్నమాట. ఎగ్స్ వేసుకుంటే చేదు అసలు ఉండదు అనమాట. కాకరకాయ మొత్తం తినేస్తారు. కాకరకాయ కూర ఇష్టం ఉండదని చాలామంది పిల్లలు అంటారు కదా. అంటే నాకు కూడా ఇష్టం ఉండదు అనుకో. ఇలా చేసి పెడితే ఎవరైనా తింటారు, ఎందుకంటే చేదు ఉండదు. గుడ్డు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు కాబట్టి ఇలా చేస్తే చాలా ఇష్టంగా మొత్తం లాగించేస్తారనమాట నాలాగా. నాకు అసలు ఇష్టం ఉండదు. ఇలా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఎగ్స్ వేసిన తర్వాత లాస్ట్లో కొంచెం కారం వేసుకొని బాగా కలిపేసుకుంటే అయిపోతుంది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.